నేను చెప్పేది కాసేపు వినండి. మనము చదువు ఎంతైనా నేర్చుకోవచ్చు. సొసైటీలోకి వెళ్ళిన తర్వాత నాకు ఫిజిక్స్ వచ్చు చెప్తావా, వింటావా? అది పనికొస్తుందా? నాకు మ్యాథ్స్ వచ్చు, నేను నీకు మ్యాథ్స్ మాట్లాడతా అనేది ఉపయోగపడుతుందా? మ్యాథ్స్లో మాట్లాడదామంటే అవుతుందా? రా కాసేపు మనము రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం, రా రా కాసేపు మనం ఆడ్ నెంబర్స్ గురించి మాట్లాడుతాం, రా. అవుతుందా? అప్పుడు పోనీ ఈరోజు నేర్చుకున్న ఫోర్స్ అనే లెసన్ ఉంది కదా, సో ఈ ఫోర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందామా అనేది అవుతాయా? మనకి ఎడ్యుకేషన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇది నాలెడ్జ్, కానీ లైఫ్కి కొన్ని స్కిల్స్ కావాలి. మనిషిగా బతుకుతున్నాం కదా, ఒక కుక్క బతుకుతుంది, ఒక మనిషి బతుకుతున్నాడు. కుక్క ఏం చేస్తుంది? వీధి 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 తిరుగుతూ ఉంటుంది. కుక్క చేసే మరీ దారుణమైన పని ఏంటో చెప్పనా? తన వీధికి ఎవరైనా వస్తే బౌబోబో అనేసి తోలేస్తూ ఉంటుంది. వేరే ఒకరు వీక్గా ఉంటే ఆ కుక్కల మీదకి అటాక్ చేస్తూ ఉంటుంది. మనిషి అలానే చేస్తారా? కష్టాల్లో ఉన్నవాడికి మనిషి ఏం చేస్తారు? హెల్ప్ చేస్తారు కదా. ఎవడైనా ఆపదలో ఉంటే వాడికి ఏం చేస్తారు? హెల్ప్ చేస్తారు కదా. సో ఇదే రకంగా మనిషిగా అండ్ జంతువుకి చాలా తేడా ఉంది కదా. మరి ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు స్టూడెంట్గా ఉండేటప్పుడు మనిషిగా ఉండాలనుకుంటున్నావా, మనిషి కంటే దారుణంగా ఉండాలనుకుంటున్నావా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఒక మనిషి అనేవాడు స్ట్రాంగ్గా ఒక గొప్ప వ్యక్తిగా మారాలంటే ఈ లైఫ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ లైఫ్ స్కిల్స్ని మనకి బాగా నేర్పించేది ఏంటో తెలుసా? మేనర్స్. కొంతమంది ఉంటారు ఏమంటారు తెలుసా? ఒరే బే ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంతమంది అమ్మ నాన్నలకి ఒలే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో నేను చెప్పేది ఫైనల్గా ఏంటంటే, ఒక మనిషిని ఎలా పిలవాలి అనేది మనకు తెలియదా? ఒక మనిషితో ఎలా మాట్లాడాలి అనేది మనకు తెలియదా? ఒక వ్యక్తిని ఎలా గౌరవించాలి అనేది మనకు తెలియదా? ఒక టీచర్ని ఎలా గౌరవించాలి అనేది మనకు తెలియదా? ఇదే మేనర్స్. ఒక స్టూడెంట్కి ఒక నార్మల్ వ్యక్తికి ఇద్దరికి కూడా చేంజ్ తీసుకుని వచ్చేది ఏంటంటే ఈ మేనర్స్ మాత్రమే. ఒక వీధిలో ఒక పర్సన్ నడుచుకుంటూ వెళ్తున్నాడంట, వెళ్ళేటప్పుడు ఆ పర్సన్ని అడుగుతున్నాడు. వీధిలో ఒక పర్సన్ నడుచుకుంటూ వెళ్తున్నాడంట, వెళ్ళేటప్పుడు ఒకడు జుట్టు అంట చాలా చండాలంగా ఉంది, ఇంకొకటిది చాలా క్రాప్ దులుసుకొని బొట్టు పట్టుకొని చక్కగా డ్రెస్ ఐరన్ చేసుకొని వెళ్తున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరికి మర్యాద ఇస్తారు? ఎవరైతే పద్ధతిగా మంచిగా ఉంటాడో తనకు కదా మర్యాద ఇస్తారు. మరి చిన్న పిల్లలుగా ఉన్న మీకు కదా, మీలో మంచిగా ఉండాలా చెడ్డగా ఉండాలా? ఓకే సోనియా ఒకసారి నిల్చో, చూడు అటువైపు అందరి వైపు తిరుగు. సోనియా పర్ఫెక్ట్గా ఉంది, చక్కగా ఉంది, ఒక చిన్న బొట్టు ఉంది, ఎంత పర్ఫెక్ట్గా ఉంది. కూర్చో. వైష్ణవి నిల్చో. వైష్ణవి నీట్గా మేకప్ అయింది, నీట్గా జడలు వేసుకుంది, చక్కగా బొట్టు పెట్టుకుంది, ఓకేనా? తనకి దీనికి ఏంటి తేడా వచ్చింది చెప్పండి. చూడండి, ఒక పర్సన్ ఫస్ట్ చూసిన వెంటనే మనం అపియరెన్స్ చూసాం. ఏం చూసాము చెప్పండి ఒకసారి. ఫస్ట్ మనం చూసిన వెంటనే ఏం చూసాము? అపియరెన్స్. ఒక మనిషిని చూసిన వెంటనే చెప్పవచ్చు వీడు ఎలాంటి తోడు, అంతే కదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి ఇప్పుడు మీలో ఎంతమంది చూస్తే బుజ్జిగా మంచిగా చూస్తే ఒక ముద్దెట్టుకునేటట్లుగా ఎంతమంది ఉంటారు? ఓకేనా? ఓకేనా? అంతే కదా. కాబట్టి మనకంటూ మన స్కూల్ కంటూ ఒక చిన్న ప్రిన్సిపల్స్ ఉంది. మంచి యూనిఫాము, ఒక టై, ఒక బెల్ట్, చక్కగా దువ్వుకుంటే చాలు, చూడడానికి పనికొచ్చింది కదా. ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ బాడీ లాంగ్వేజ్. చెప్పండి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పనా? ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆడు ఎలాగ ఉన్నాడంటే ఇలాంటి వాడికి మీరు చూస్తే అసలు రెస్పెక్ట్ ఇస్తారా? రెస్పెక్ట్ ఇస్తారా? అసలు ఇవ్వరు కదా. ఎందుకు ఇవ్వరు? తన బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు నువ్వు నిల్చో, ఇలా ఒకడు ఉన్నాడు. సోనియా నువ్వు నిల్చో, తను ఉన్నాడు.
ఇక్కడ ఒక పద్ధతిలో ఉన్నారు, ఫాలో అయ్యారు కదా. ఇంకొంతమంది ఉన్నారు ఏంటి ఓకే సార్ బుక్ తీయండి. బుక్ తీయమంటున్నారు, నోట్ చేసుకోండి. నేను రాయను రా. ఇదంతా గుడ్ మేనర్సా? ఇదంతా గుడ్ మేనర్సా? బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? ఇంకొంతమంది ఎలా ఉంటారు తెలుసా? ఓకేనా? అలా కాకుండా చక్కగా పద్ధతిగా స్టూడెంట్ అలర్ట్గా ఉండేటప్పుడు పద్ధతిగా ఉండాలి. మరి ఇలా ఉన్నాడు అనుకో, నడు ఉండిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక ఆర్మీ ఆఫీసర్ ఎలా ఉండాలంటారు తెలుసా? ఇలా ఉంటాడు. కానీ నార్మల్ పర్సన్స్ కదా మనం ఇంతలా ఉండాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఉండాలి. కాబట్టి మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మీకు ఇంటర్వెల్ టైంలో, ప్రేయర్కి వెళ్ళే టైంలో ఏం కనిపిస్తుంది? మీ అపీరెన్స్ కనిపిస్తుంది. వీడు చక్కగా నీట్గా మేకప్ అయ్యేసి నీట్గా ఉన్నాడా లేదా, డ్రెస్అప్ అయ్యి ఉన్నాడా లేదా అనేది ఫస్ట్గా కనిపిస్తే, ఇలా వీధిలో నడిచేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి కనిపించారు అనుకో, ఏంటిది 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 ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది అంటే చెయ్యి ఆగిపోయిందా? ఇంకొంతమంది అంటే ఏంటిది? ఇంకొంతమంది ఉంటారా, సార్ అక్కడ ఉన్నారా చూసిపోయారా, నేను కనిపించను. ఓకే, ఇప్పుడు ఒక టీచర్ కనిపించిన వెంటనే ఆ టీచర్ నీకు ఇష్టమైన టీచర్ అయితే మనం ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్తావు? అదే నవ్వుతూ ప్రేమతో గుడ్ మార్నింగ్ సార్. ఎంత బాగుంది. ఇప్పుడు మీకు నాకు రిలేషన్షిప్ ఎలా ఉండాలి? బ్యూటిఫుల్గా ఉండాలా? ఇందాక ఒకరు అంటున్నారు, సార్ మీరు కొడతారా అనుకుని అంటున్నారు, ఓకేనా? ఇప్పుడు కొట్టాను అనుకో ఎలాగుంటది? సార్ కొట్టేస్తారా వద్దురా. ఇప్పుడు మరీ నువ్వు చూద్దాను అనుకో ఏమవుతుంది? ఎక్కడ ఎక్కిపోతారు. సో ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడు తెలుసా? టీచర్కి స్టూడెంట్కి ఉండాల్సిన రిలేషన్షిప్ ఎలా ఉండాలని చెప్పారు తెలుసా? ఫిష్ ఉందా, ఫిషర్మెన్ ఉన్నాడా, వీళ్ళిద్దరికి ఉండే టైప్ రిలేషన్షిప్ కావాలా? వద్దు. ఫిష్కి ఫిషర్మ్యాన్కి ఏంటి? ఫిషర్మ్యాన్ ఎప్పుడు కూడాను ఫిష్ ఎప్పుడు దొరికితే ఎప్పుడు లటుక్కులు పెట్టేసుకుందామా అనుకొని చూస్తారు. కానీ ఫిష్కి ఫిషర్మ్యాన్కి ఉండేటట్లు రిలేషన్షిప్ వద్దు. మీ వల్ల నాకేంటి, నా వల్ల మీకేంటి, ఈ టైప్ రిలేషన్షిప్ కాకుండా ఏముండాలో తెలుసా? ఒక ఫిష్, ఒక వాటర్. ఎలా ఉండాలి? ఒక ఫిష్, ఒక వాటర్. వాటర్లో ఫిష్ ఉంటే ఎంత ప్రశాంతంగా తిరుగుతుంటది, తిరుగుదా? అదే విధంగా మీరు కూడాను మన క్లాస్ రూమ్లో ఉంటే, మన స్కూల్లో ఉంటే, నాతో ఉంటే ఎలా ఉండాలి? అంత ఫ్రీడంగా ఉండాలి, ఓకేనా? అంత మంచిగా ఉండాలి, మీరు కంఫర్ట్ ఫీల్ అవ్వాలి, సరేనా? మరి మనకి రిలేషన్షిప్ ఎలా ఉండాలి? ఈ ఇయర్ మొత్తం కూడా మంచిగా ఉంటుందా, చెడ్డగా ఉంటుందా? ఓకే, ఇంట్లో అమ్మ ఇష్టం ఉన్న వాళ్ళు అమ్మ ఉంటారు, కొంతమంది నాన్న అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, అండ్ ఇద్దరు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఎలా ఉంటారు? మీరు చాలా మంచిగా ఉంటారు కదా. నేను కూడా అంతే. సో నేను కూడా అంతే. సో మనం చక్కగా ఉందాం, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ లాగా, సరేనా? సో అపియరెన్స్ నేర్చుకున్నారు, బాడీ లాంగ్వేజ్ గురించి నేర్చుకున్నారు. మూడోది, టీచర్స్ కలిసేటప్పుడు ఏం చేయాలన్నాను? విష్. ఎలా చేయాలి? మంచిగా విష్ చేయాలి. అయితే మన నాన్న, మన అమ్మ మన కోసం ఎన్నో చేస్తారు కదా. మార్నింగ్ లేచినప్పటి నుండి రాత్రి పడుకునేటప్పటికి, ఈ రోజు మనకి ఈ బతుకు ఉంది అంటేనే దాని అర్థం ఏంటి? మన అమ్మ నాన్నలు కదా. అలాంటి అమ్మ నాన్నలకి ఏం ఇస్తున్నాం మనము? అలాంటి అమ్మ నాన్నలకి మనం ఏం చెప్తున్నాం? నేను మాట చెప్తాను, అది ప్రాక్టీస్ చేస్తారా? తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం కాబట్టి వాళ్ళ కాళ్ళకి వందనం చేస్తారా? ఉదయం లేచిన వెంటనే కాళ్ళకు వందనం చేస్తారా? రెండోది, ఉదయం లేచిన వెంటనే మమ్మీకి చాలా నవ్వుతూ గుడ్ మార్నింగ్ మమ్మీ చెప్తామా? మన మమ్మీకి మన డే అంతా కూడా చాలా హ్యాపీగా వెళ్ళే ఫీలింగ్ ఇస్తుంది. ఆ చిన్న హెల్ప్ చేయలేము మా మమ్మీకి. మనమే రోజు కానీ ఉదయం లేచిన వెంటనే అమ్మ గుడ్ మార్నింగ్ అనుకొని చెప్పామంటే మన అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా పిల్లడు ఎంత డిసిప్లిన్గా ఉన్నాడు, అండ్ నా కోసం
ఎంత బాగా చెప్తున్నాడు. అమ్మ రోజంతా కష్టపడుతూ ఉంటుంది కదా, అమ్మ రాత్రి వంట చేసి పెడుతుంది కదా, వంట చేసి పెట్టిన తర్వాత మమ్మీ కర్రీ ఈజ్ నైస్, ఈరోజు కర్రీ సూపర్ అనుకొని చెప్తే ఎంత బాగా ఫీల్ అవుతుంది అమ్మ. మన అమ్మను మనం హ్యాపీ చేయలేమా? మన నాన్నని చూసినప్పుడు డాడీ బాయ్ డాడీ స్కూల్కి వెళ్ళిపోతున్నా అనుకో బాయ్ చెప్పుకొని వెళ్తే మన నాన్నకి ఎంత హ్యాపీగా ఉంటుంది. నేను ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఇంత దూరం వెళ్తున్నా, నా పిల్లడు చాలా హ్యాపీగా వెళ్తున్నాడని చెప్తామా మరి అమ్మ నాన్నలకి? ఎంతమంది చెప్తారు? ఒకసారి హ్యాండ్స్ రైట్ చేయండి. వావ్ సూపర్. ఏం చెప్తామో అందరం కలిసి చెప్తామా? ఒకసారి దించండి. టీచర్స్ కనిపిస్తే ఫస్ట్ ఏం చెప్తారు? ఓకే, గుడ్ మార్నింగ్ సార్ అనేది ప్రేమతో చెప్తారా, ఏదో మొక్కుబడిగా చెప్తారా? ప్రేమతో చెప్తారు. ఓకే, మమ్మీకి ఏమని చెప్తారు? గుడ్ మార్నింగ్ మమ్మీ. ఓకేనా, ప్రేమతో చెప్పండి. డాడీకి ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన వెంటనే మమ్మీ కనిపించినా డాడీ కనిపించినా గుడ్ ఈవినింగ్ అనుకుని చెప్పాలి, సరేనా? రేపు మార్నింగ్ లేచిన వెంటనే మీకు అవకాశం దొరికితే తల్లిదండ్రులకి కాళ్ళకి పాదాపి వందనం చేయండి, సరేనా? అండ్ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే మన ఫస్ట్ విష్ ఎవరికి చెప్పాలి? మమ్మీకి కానీ డాడీకి కానీ ఎవరు కనిపిస్తే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలి. రేపు తప్పకుండా చేయాలి, సరేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక థింగ్, మన కాలేజ్ ప్రిమైసెస్లో మనం తిరుగుతూ ఉంటాం కదా, తిరిగేటప్పుడు మన నడవడికి చాలా జాగ్రత్తగా ఉండాలి. తిరిగేటప్పుడు మన పద్ధతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన 8th క్లాస్ అంటే టోటల్ ఈ ఎస్విజే మొత్తానికి కూడా ఒక రోల్ మోడల్గా నిలబడాలి. మన పేరే చెప్పుకోవాలి, సరేనా? ఇదేనా మన టార్గెట్. సో ఒక ఇద్దరు కలిసి వెళ్ళారంటే చాలా పద్ధతిగా వెళ్ళాలి. టీచర్ ఎవరైనా కనిపిస్తే ఇలా సైడ్కి సాగు ఇచ్చేది, విష్ చేస్తూ సైడ్కి ఇచ్చేది, సరేనా? టీచర్ వెళ్తున్నారు, నువ్వు వెళ్తున్నారు, అప్పుడు నువ్వేం చేయాలి? టీచర్కి ముందు ప్లేస్ ఇచ్చేయాలి, నువ్వు ఆగిపోవాలి. ఇలాంటివన్నీ కూడా స్మాల్ థింగ్స్, సరేనా? ఇవన్నీ చేయాలి, సరేనా? ఇప్పుడు ఇన్ కేస్ టీచర్ ఎవరైనా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీ క్లాస్ చూసేటప్పుడు హాయ్ సార్ అంటారా? గుడ్ మార్నింగ్ సార్ ఏదంటే అలా విష్ చేస్తారు, ఓకేనా? అలా సైలెంట్గా వెళ్ళిపోవాలి. ఇవన్నీ పాటిస్తాం మనము. ఇవన్నీ పాటిస్తే మనకు వచ్చే మేజర్ బెనిఫిట్స్ ఏంటో చెప్పనా? చెప్పండి ఒకసారి, ఏం బెనిఫిట్స్ వస్తాయి? మనము ఒక నార్మల్ స్టూడెంట్ నుండి వెల్ బిహేవ్డ్ స్టూడెంట్గా మారుతున్నాం. ఒక నార్మల్ పర్సన్ నుండి ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది తెలిసే పర్సన్గా మారుతున్నామా లేదా? సో ఇవన్నీ ప్రాక్టీస్ చేద్దామా మరి? సో ఏమేమి నేర్చుకున్నాం? మొట్టమొదటి థింగ్, ఈరోజు మమ్మీ కనిపిస్తే వాళ్ళకి విష్ చేయాలి, గుడ్ మార్నింగ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ. అండ్ ఫాదర్ కనిపిస్తే విష్ చేయాలి, గుడ్ మార్నింగ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ. అండ్ ఈ విష్ చేసిన తర్వాత సార్స్కి ఎవరికైనా కనిపిస్తే మంచిగా గ్రీటింగ్స్ చేయాలి. ఈ 3 కూడా చేయాలి, ఓకే? ఇంకా లాస్ట్ థింగ్ చాలా జాగ్రత్తగా చెప్తున్నా, వినండి. స్కూల్లో అండ్ ఎస్పెషల్లీ క్లాస్లో, స్కూల్లో ఉండేటప్పుడు ఎవ్వరు కూడా తప్పుడు మాటలు మాట్లాడకూడదు, ఎవ్వరు కూడా బూతు మాటలు మాట్లాడకూడదు. ఇన్ కేస్ మీ ఫ్రెండ్ ఎవరైనా సరే మాట్లాడితే ఏం చేయాలో తెలుసా? అరే మనం స్టూడెంట్స్ రా, అండ్ మనమంతా మంచిగా ఉండాలిరా, సో ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడుకో, ఇది నీకు చెడ్డది నాకు చెడ్డది, ఇది ఇంకెవరైనా చిన్నపిల్లలు వింటే నీ నుండి నేర్చుకుంటారు అనుకుని చెప్దామా? సో టీచరు ఇప్పుడు ఆ పాప బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ చేశారు కదా, సేమ్ అలానే మన ఫ్రెండ్ ఎవరైనా సరే బూత్ మాటలు మాట్లాడినా, తప్పుడు మాటలు మాట్లాడినా, టీచర్ గురించి రాంగ్గా మాట్లాడినా, మీ ఫ్రెండ్ గురించి రాంగ్గా మాట్లాడినా, సరిగ్గా కూర్చోపోయినా, ఏమైనా తప్పుడు పనులు చేస్తున్నా వాడికి చెప్పండి. ఎందుకు మనం తప్పు చేయాలి? మనం మంచిగా ఉండాలి, ఓకేనా? మనకు మనమే ఉండాలి సపోర్ట్గా, ఓకేనా? మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలి, ఓకేనా? ఇలా చేస్తే మన ఎస్విజిలో మన స్కూల్ మనమే బెస్ట్ అవుతాం, సరేనా? ఇప్పుడు చెప్పండి, ఈ ఎస్విజి మొత్తానికి కూడా మన 8th క్లాస్ బెస్ట్ అవ్వాలా లేదా? సే yes or no? సబాస్. సో మా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీకు నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నా, నాకు మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి, ఓకేనా? చాలా థ్యాంక్స్, సరేనా? సో యూనిఫామ్ తో మనకి అపియరెన్స్ కనిపిస్తుంది, బాడీ లాంగ్వేజ్, మన కూర్చునే విధానము, నిలబడే విధానము, నడిచే విధానము, ఇదంతా కూడా బాడీ లాంగ్వేజ్ పరంగా ఉంటుంది. అండ్ మన అమ్మ నాన్నలకి, మనకు ప్రాణం ఇచ్చిన ఈ అమ్మ నాన్నలకి విష్ చేయడంలో కనిపిస్తుంది మెయిన్, ఓకేనా? ఇవన్నీ థింగ్స్ చేయాలి. అన్నిటికన్నా మించి మన ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తే సెల్ఫ్ కరెక్ట్. ఏం చేయాలి? సెల్ఫ్ కరెక్ట్. సో ఇది చేయాలి, చేసి మన అందరం కూడా సక్సెస్ అవుతాం, సరేనా?